ఈ ఒక్క సంతకంతో వాడి కుటుంబం జాతకం మొత్తాన్ని మార్చేద్దామని అనుకున్నాను. నా ప్లాన్ పాడు చేశావు కదే. ఈ కృష్ణంరాజు గురించి కాదు, ముందు నీ గురించి ఆలోచించాలి. ఆలోచిస్తాను. అదే మా ఇంట్లో అయితేనా ఈ పాటికి అన్నీ రెడీ అయిపోయి అందరి చేతిలో స్నాక్స్ కూల్ డ్రింక్స్ ఉండేవి. ఏదో మా ఓడు కాబట్టి ఏం అనలేకపోతున్నాను. ప్రతిదానికి ముహూర్తం ఉంటుంది కదండి. ఏంటి ఏంటి ముహూర్తం? నాలాంటి వాళ్ళు ఇక్కడికి రావడమే మంచి ముహూర్తం. ఇదిగో, ఎవరిళ్ళకి పడితే వాళ్ళిళ్ళకి పోయే రకం కాదు నేను. ఆ మధ్య ఎప్పుడో ఎమ్మెల్యే గారి భార్య, వదినా మీరు లేకపోతే ఫంక్షన్ లేదు అంది. నేనైతే రానంటే రాను అని చెప్పాను. ఎమ్మెల్యే గారి భార్య అడిగితే రానని చెప్పారా? మరి నాకు మనిషి నచ్చకపోతే ఆమె ఎమ్మెల్యే భార్య అయితే ఏంటి, ఎంపీ భార్య అయితే ఏంటి, నాకు నచ్చలేదు అందుకే రాను అని చెప్పేశాను. అంతెందుకు, మొన్న మధ్య వాడెవడో నా కార్ని క్రాష్ చేసి వెళ్ళాడు. వాడి కార్ నెక్స్ట్ సిగ్నల్ దాటేలోపు మా మేనేజర్కి ఫోన్ చేసి ఆ కార్ని కొనిపించేశాను. ఏంటి, సిగ్నల్ దాటే లోపలే? మరి ఏమనుకుంటున్నారు? అది ఈ పాలపాటి ప్రభావతి అంటే. ఎవరు మన ముందు తల ఎగరేయకూడదు. మీరు చాలా గొప్పవారిలా ఉన్నారే. మా వీధిలో మాదే పెద్ద ఇల్లు. అసలు మా ఊర్లో అయితే వీధికో ఇల్లుంది మాకు. వాటన్నిటినీ అద్దెకిస్తుంటాం అంతే. అవునా? మరి ఒంటి మీద బంగారం చాలా తక్కువ వేసుకుని వచ్చారే. రోజులు బాలేవు కదా, దానికి తోడు నలుగురు కళ్ళు పడితే కూడా మంచిది కాదు. అవునా? అందుకే ఎప్పుడన్నా ఎమ్మెల్యే ఇంటికో లేక మన ఎంపీ ఇంటికో పోయినప్పుడు మాత్రమే నగలు వేసుకుంటాను. సాక్షాత్తు లక్ష్మీదేవే నడిచొచ్చిందా అనుకునేలా ఉంటాను. మిమ్మల్ని చూసి ఎమ్మెల్యేల భార్యలు ఎంపీల భార్యలు మాట్లాడుకుంటున్నారా? అంటే మీరు మామూలు కాదు. ఈ పాలపాటి ప్రభావతి అంటే నా పక్కన నిలబడాలి అంటే నేను చూసుకుంటానని చెప్తా ఉన్నా కదా, బిన్న వచ్చేస్తా ఉన్నా. ఓకే. రే గాలుడా, ఇట్రా. ఏంట్రా పిలుస్తుంటే వినపడట్లేదా? ఇట్రా. ఏందత్తా? ఏంటేంట్రా, వచ్చేంతసేపు అయింది? కనీసం ఓ కూల్ డ్రింక్ ఇవ్వాలని కూడా తెలీదా? అడుక్కోవాలా మేము? నేను తీసుకొస్తానత్తా. అడిగితే తీసుకురావడం కాదు, ముందు నుంచే తీసుకురావాలి. సరే సరే, మనం మళ్ళీ మాట్లాడదాం, మీరు వెళ్ళండి. సరేనమ్మా. ఏ మాకేమైనా ఊర్లో పనులు లేకొచ్చామనుకుంటున్నావా? మీ నాన్న పిలిచాడు కాబట్టి వచ్చాం. మీ ఇష్టానికి మీరు ప్రవర్తిస్తున్నారు. ఏదో తమ్ముడు పిలిచాడు కదా అని వస్తే ఇలా అవమానిస్తారా ఏంటి? లేకపోతే ఇలాంటి ఇళ్లలో అడుగు పెట్టేదాన్ని కూడా కాదు. ఈ అబ్బాయి కృష్ణరాజు గారి చిన్నబ్బాయి అండి. తెలుసు, వీడు తెలుసు, వీడి గాలి చేష్టలు తెలుసు. మా ఓడి పేరు చెడగొట్టడానికి పుట్టాడు. ఇరవై 24 గంటలు తాగడానికి తిరగడానికే పుట్టాడు వీడు. ఇదేగా వీడు చేసే ఘనకార్యం. ఎప్పుడు చూసినా గాలికి తిరుగుతా ఉంటాడు. మేం ముద్దుగా వీణ్ణి గాలోడా అంటాం. ఇంకేంట్రా ఇక్కడే నిలబడ్డావు? వెళ్ళి మా అందరికి చల్లగా కూల్ డ్రింకులు తీసుకొనిరా.
అత్త ఉమ్, జ్యూస్. ఈ ఫంక్షన్ జరిగేంతసేపు అయినా కాస్త పద్ధతిగా ఉండు, లేదంటే మా పరువులు మొత్తం పోతాయి. మీ నాన్నకంటే ఏదో అలా అలవాటు అయిపోయిందిలే. నలుగురిలో చిన్నపోవటం అంటే నా వల్ల కాదు బాబు, తల కొట్టేసినట్టు అయిపోద్ది నాకు. మరీ ఇంత చల్లడి తెచ్చావేంట్రా? ఏంట్రా చూస్తున్నావు? పెంకులు ఎవరికైనా గుచ్చుకుంటాయి, తీ. అట్నే అత్త. ఆహా, గాలోడికి తోడుగా సుడిగాలొచ్చిందా? ఏ వాడు చేయలేడా? దీనికి కూడా నువ్వు తోడు రావాలా ఏంటి? తాగి ఆ బారుల్లో వీడు ఎన్ని బాటిల్స్ పగలగొట్టుంటాడో ఏంటో, వాటిని వీడితో వాళ్ళు ఎన్నిసార్లు ఎత్తిచ్చుంటారో. పడినావంటే మా పులికి చెడ్డ పేరు వస్తుంది. అందుకే నేను గమ్మునుండాను. నువ్వు ఆ మాటలేం పట్టించుకోమాక. తన ఇష్టానికి తను మాట్లాడుతూ ఉంటే ఎంతని ఓర్చుకుంటాం?